ఈ 80 ఏళ్ల వృద్ధురాలు తన శత్రుత్వాన్ని అంతం చేయాలని నిశ్చయించుకుని పూర్తి శరీర ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తనను 18 ఏళ్ల అమ్మాయిగా మార్చుకోవాలనుకుంది. కానీ సర్జరీకి ముందు ఆమె తన అతిపెద్ద శత్రువుకు ఫోన్ చేసి త్వరలో తన ప్రతీకారం కోసం వస్తున్నానని చెప్పింది. కాని నిజమేంటంటే ఈ వృద్ధురాలు సామాన్య మనిషి కాదు, ఒక ప్రఖ్యాత మాఫియా బాస్. కేవలం తన ఒక అనుచరుడు 2 ఇన్స్టంట్ నూడిల్స్ ప్యాకెట్లు దొంగిలించాడనే కారణంతో ఆమె అతన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో ఊపిరాడక చంపించింది. కాని ఆమెకు తెలియదు, ఆమె మాఫియా బ్రాంచ్ మొత్తం ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది అని. మిగిలిన డివిజన్ హెడ్స్ ఆమె ఒంటరిగా ఉందని చూసి తమ తుపాకులు తీశారు. కాని లీసాకు ద్రోహం జరుగుతుందని ముందే అంచనా వేసిన ఆమె భయపడకుండా తన చేత్తో కాల్పులు జరపమని సైగ చేసింది. దీన్ని చూసి ఆమె అనుచరులు నవ్వడం మొదలుపెట్టారు. వృద్ధాప్యం వల్ల ఆమె పిచ్చిదానిలా అయ్యిందని అనుకున్నారు. కాని మరుక్షణంలో వారి నవ్వు భయంగా మారింది. లీసా ముందుగానే ఒక కొండపై తన ఉత్తమ స్నైపర్లను సిద్ధం చేసి ఉంచింది. ఆమె చేయి ఆడగానే అందరూ ఒకేసారి కాల్పులు జరిపారు. ద్రోహులు అంతా అంతమయ్యారు. ఆ తర్వాత లీసా తన సహాయకుడు జాక్కు వెంటనే $1 బిలియన్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఆమెకు అన్నీ అయిపోయాయని అనిపించింది. కాని ట్రాన్స్ఫర్ తర్వాత లీసా జాక్ను కూడా చంపాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే అతనికి ఆమె రహస్యాలన్నీ తెలుసు. జాక్ శవం నీటిలో తేలుతుంటే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాని ఆమెకు తెలియదు, జాక్కు ఆమె తనను చంపబోతుందని ముందే అర్థమైంది. అందుకే అతను డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రహస్యంగా షీల్డ్ మార్చి $1 బిలియన్ తన అకౌంట్లో వేసుకున్నాడు. జాక్ చనిపోలేదని, నీటిలో తేలిన శవం కేవలం అతని ఉచ్చు మాత్రమేనని లీసాకు తెలిసినప్పుడు ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంగా ఉంది. జాక్ కారు తీసుకుని పారిపోయాడు. అతని తప్పించుకునే విధానం నిజంగా అద్భుతం. అకస్మాత్తుగా కంప్యూటర్ నుండి వింత శబ్దం రాగానే లీసా ఆత్రంగా దానివైపు పరుగెత్తింది. భయంతో షీల్డ్ తీసి తన బ్యాలెన్స్ చెక్ చేసింది. కాని అక్కడ ఏమీ లేదు. జాక్ తనను మోసం చేశాడని తెలిసినప్పుడు ఆమె అతన్ని బతకనివ్వనని శపథం చేసింది. కాని అప్పటికే జాక్ దక్షిణ కొరియాలో ఉన్నాడు. లీసా దృష్టి నుండి తప్పించుకోవడానికి ఫుల్ బాడీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు అతని ముఖం మాత్రమే కాదు, అతని స్వరం, శరీర ఆకృతి కూడా పూర్తిగా మారిపోయాయి. అతను అంతగా మారిపోయాడంటే అతని తల్లి సమక్షంలో ఉన్నా అతన్ని గుర్తుపట్టలేనంతగా.